ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 30/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఫీజు వచ్చేసి 6000 రూపీస్. 3 days క్లాస్ ఉంటుంది. అదేవిధంగా 1 year సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే అదేవిధంగా ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది సార్. అంటే 6000 లోపలనే ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎల్సిడి ఎల్ఈడి టీవీ పీడిఎఫ్ ఫైల్స్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అవి ఇంగ్లీష్ వర్షన్లోనే ఉన్నాయి. మీకు కావాలనుకున్న వారు తీసుకోగలరు. 9866749835 8074069835. ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్. అంటే కోర్స్ పెన్ డ్రైవ్ అంటే మా దగ్గరికి రాని వారికి మా దగ్గర ఉన్న కోర్స్ అంతా కూడా ఆ పెన్ డ్రైవ్లో లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దానికి కూడా 1 year సపోర్ట్ కూడా ఉంటుంది. మా అడ్రస్ వచ్చేసి రంగంపల్లి రోడ్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ అండి. అంటే ఇంతకుముందు మాకు ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ ఉండేది. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సెల్ నెంబర్ వచ్చేసి 9866749835 8074069835. సో మనకు మదర్ బోర్డ్ టాపిక్ ఉంటుంది. ప్యానల్ రిపేర్ ఏ విధంగా చేసుకోవాలో ఉంటుంది. అదేవిధంగా ఒక యూనివర్సల్ బోర్డ్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలో మనకు టాపిక్స్ ఉంటాయండి. అదేవిధంగా మనకు ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి ఇప్పుడు 24 inches స్టాండ్ బై బ్లింకింగ్ ఫాల్ట్. సో ఇది ఎప్పటికి రాదండి. మనం మామూలుగా కొన్ని సమ్ టైంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టాండ్ బై లైట్లో ఉంది చూడండి. స్టాండ్ బై ఆల్రెడీ ఉంది. నేను ఆన్ చేస్తూ ఉన్నాను, కానీ స్టాండ్ బై రిలీజ్ కావడం లేదు. కొన్ని టైంలో ఆ స్టాండ్ బై బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే బ్లింక్ అవుతూనే ఉంటుంది. చూడండి, స్టాండ్ బై అనేది రిలీజ్ కావడం లేదు. ఇప్పుడు రిలీజ్ అయిందండి. చూడండి, లైన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకు పవర్ ఫాల్ట్ ఉన్నట్టుగా వస్తుందండి. సో సెట్ ఒక్కసారి ఆన్ అయిందంటే దాదాపుగా మళ్ళీ ఆ రోజంతా కూడా పర్ఫెక్ట్గా నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు సెట్ అంతా ఓకేగా ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇది కొన్ని టైంలో స్టాండ్ బై అనేది బ్లింకింగ్ అవుతుందండి. సో మళ్ళీ సెట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ సెట్ ఆన్ చేస్తున్నాను. స్టాండ్ బై రిలీజ్ కావడానికి అట్లా టైం పడుతుంది. స్టాండ్ బై రిలీజ్ అయిన వెంటనే ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా రావడం జరిగింది. ఈ విధంగా మనకు టీవీ అనేక మార్లు సతాయించడం అనేది జరుగుతుంది సార్. వేరే టెక్నీషియన్లు కూడా చూశారు. సో సేమ్ సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి. సో మన దగ్గర తీసుకొచ్చారు. సో మనం దాన్ని చూసినట్లయితే ఫాల్ట్ పవర్ సప్లైలో ఉందని ముందుగానే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంటే లైన్స్ వచ్చాయి కదా, అందువల్ల పవర్ సప్లైలో ఫాల్ట్ ఉంటాయి లేదా ఎల్బిడిఎస్లో ప్రాబ్లం ఉన్నా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కెపాసిటర్ మనకు ఉబ్బడం అనేది జరిగిందండి. అంటే కెపాసిటర్ అనేది వీక్ అవ్వడం అనేది జరిగింది. చూడండి, అదే కెపాసిటర్ ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. కెపాసిటర్ చూడండి, అది ఏర్పడడం కూడా లేదు. చూడడానికి కెపాసిటర్ బాగానే ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, పర్టికులర్గా చూపిస్తున్నాను. సో కెపాసిటర్ చూడండి కొంచెం లావుగా ఉబ్బినట్టుగా కనబడుతుంది. 470/25 కెపాసిటర్ సార్. సో పక్కన గ్యాప్ ఉంది. సేమ్ కెపాసిటర్ కూడా వేసుకోవచ్చు. సో నేను అదే మాదిరిగా వేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, స్టాండ్ బై అనేది లో పెట్టాను. ఇప్పుడు వోల్టేజ్ చేస్తున్నాను 3.3. ఆల్రెడీ పర్ఫెక్ట్ ఓకే ఉంది. స్టాండ్ బై మనం రిలీజ్ చేసినప్పుడు 1.8 వస్తుంది. సో 1.8 స్టాండ్ బై రిలీజ్ చేసిన తర్వాత వస్తుందండి. సో 1.8 కూడా రావడం అనేది జరిగింది. సో వోల్టేజ్ అన్నీ కూడా ఓకే ఉన్నాయి సార్. ఇది సిమ్టమ్ అనేది ఎప్పుడో ఒకసారి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, అక్కడ నేను కెపాసిటర్ చూపిస్తున్నాను. ఆ కెపాసిటరు ఉబ్బడం అనేది జరిగింది. అదే ప్లేస్లో గ్యాప్ ఉన్న ప్లేస్లో 470/25 కెపాసిటర్ అనేది వేశాను. 470/25 వోల్ట్ కెపాసిటర్ వేశాను 12 volt ప్లేస్లో. అది ఉబ్బడం జరిగింది. ఇది నేను వేసింది. ఇది వేసిన తర్వాత
మదర్ బోర్డ్ అంతా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఫాల్ట్ రావడం లేదు. సో సెట్ ఈజ్ ఓకే. ఓకే, స్టాండ్ బై రిలీజ్ వెంటనే రిలీజ్ అవుతుందండి. ఓకే, సో నేను ఇప్పుడు నో సిగ్నల్ ఉంది, వీడియో పెట్టి కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. 100%గా 1 year సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు మదర్ బోర్డు అండ్ ప్యానలు, యూనివర్సల్ బోర్డ్ ఇన్స్టాలేషన్ అండ్ సాఫ్ట్వేర్స్ టోటల్గా ఇంక్లూడ్ వచ్చేసి 6000లో నేర్పించడం అనేది జరుగుతుంది సార్. చూడండి, సెట్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.